సో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి సార్. అంటే రెగ్యులర్ ఫార్మాట్ కాదు. మీ మూవీస్ చూసినప్పుడు మాకు అంటే మీ ఇంతకుముందు మూవీ చూసినప్పుడు, ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు, సో రామరాజు గారి సినిమా అంటే సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఒక నాకు తెలిసి ఫ్యామిలీ అంతా చూడొచ్చు అనే ఫీలింగ్తో ఉంటుంది. బట్ ఈ సినిమాలో లైక్ హగ్స్ కానీ కిసెస్ కానీ కొంచెం ట్రైలర్లో ఉన్నాయి. సో ఈజ్ ఇట్ ద సబ్జెక్ట్ వైజ్ లేదంటే ఒక కొత్త యంగ్ జనరేషన్లో వస్తున్న మూవీ కాబట్టి? లేదండి, అది అబ్సల్యూట్లీ విత్ స్క్రిప్ట్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఇష్టం అనేదాన్ని ఎన్నో విధాలుగా చూపించచ్చు. ఓకే, దాంట్లో మేబీ అన్ని ట్రైలర్స్లో మీకు అన్ని కిసెస్ హగ్స్ ఉన్నాయి ఉన్నా నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రేమ్ దెర్ ఇస్ ఎ లస్ట్ ఇన్ ఇట్. యూ కెన్ ఫీల్ ఓన్లీ లవ్. అవును, ప్రేమే కనిపిస్తుంది కాబట్టి ఇది లేదు. సో సే మదర్ ఆల్సో కిసెస్ హర్ కిడ్ లైక్ సో ఒక రోజులోనే 100 సార్లు ముద్దు పెట్టుకుంటుంది. ఓకే, అట్స్ ఆల్ లవ్ అండి. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నేను కిసెస్ని ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా మాత్రం వాడాను, నాట్ యాజ్ ఎనీ లస్ట్ఫుల్. అందుకే ఇవాళ లస్ట్ ఉండే కనుక ఐ వుడ్ హ్యావ్ గట్ ఎ బ్యాక్లాష్ మెగా ఫ్యాన్స్ నుంచి. ఎవ్రీబడి వుడ్ హ్యావ్ అబ్జెక్టెడ్. లేదు, కారణం ఏంటంటే వీ కెన్ సీ ఓన్లీ జస్ట్ లవ్. ఆ ఇష్టాన్ని చూపించుకునే విధానమే. ఎగ్జాక్ట్లీ సార్. చాలామంది డైరెక్టర్స్తో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు అది కూడా, బట్ మీతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇమ్మీడియట్గా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనిపించే ఫీలింగ్ మీతో మాట్లాడినప్పుడు సాధారణంగా. అంటే ఒక బాగా ఎడ్యుకేటెడ్ సంథింగ్ అన్నీ తెలిసిన విషయం, ఈయనకి అన్నీ తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో షూటింగ్ టైంలో నిహారిక అండ్ శౌర్య వాళ్ళు ఎలా ఉన్నారు మీతో? అంటే వాళ్ళండి యాక్చువల్గా సినిమా షూట్కి ముందే వి కండక్టెడ్ ఫ్యూ వర్క్షాప్స్. చిన్న అంటే శౌర్య నోస్ ఎవ్రీథింగ్ సినిమా, కానీ నీహాకు తెలీదు. సో ఆన్ సెట్స్ ఆఫ్ యాంకరింగ్ వేరుని, వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ సెట్ ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఈ క్రౌడ్ కూడా వేరు ఉంటుంది. అండ్ వి షాట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అవుట్డోర్స్, బయట పబ్లిక్లోనే చేసాను సినిమా. దాదాపుగా వైజాగ్ అరకు ఇవన్నీ. సో తను అలవాటు పడటం కోసమని ఇనీషియల్గా యాక్చువల్లీ సౌండ్ ట్రాక్స్ ముందే బేసిక్ ట్రాక్స్ రికార్డ్ చేసేసుకున్నాం, లిరిక్స్ ఇంకా లేకుండా ఏమీ లేకుండా. సో వీ యూస్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, నేహా, శౌర్య అండ్ మీ, వీ యూస్ టు మీట్ రెగ్యులర్లీ. కథ నరేషన్ అయిపోయిన తర్వాత బిఫోర్ షూట్ ఆల్సో వీ యూస్ టు మీట్ ఇన్ ద ఈవినింగ్స్. వచ్చి అంటే మోర్ గెటింగ్ ఎక్వింటెన్స్. సో ఆ ప్రాసెస్ ఎలా హెల్ప్ అయిందంటే దే టర్న్ దెమ్సెల్స్ ఇంటూ సూర్య అండ్ సంధ్య. సో వాళ్ళు సెట్స్లో వచ్చి సూర్య సంధ్యగా టర్న్ అవ్వలేదు. బిఫోర్ దాట్ ఈ వర్క్షాప్లో కానీ మీటింగ్స్లో కానీ దే టర్న్ దెమ్సెల్స్ అక్కడ. సో అయిపోయి వాళ్ళు ఎలాగా అర్థం చేసుకున్నారంటే కథని ఎంటైర్ ప్రాసెస్ని నా దగ్గర ఫిజికల్ ఫామ్లో పేపర్ మీద ఉంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ దేర్ హార్ట్స్. ఇంకా స్క్రిప్ట్ అవసరం లేదు, ఆల్రెడీ నెవర్ యూజ్ ద స్క్రిప్ట్. వాళ్ళకి ఏ సీన్ ఎక్కడుంది, ఏ డైలాగ్ ఎక్కడుంది నాకన్నా బెటర్గా తెలుసు. సో ఇంకా అప్పుడు ప్రాబ్లం ఏంటండి, అదే చెప్తున్నాను. ఇట్ ఈస్ దే హ్యావ్ టేకెన్ ద స్క్రిప్ట్ యాజ్ దర్ ఓన్ స్టోరీ. వాళ్ళ లైఫ్స్ కింద వాళ్ళు తీసేసుకున్న తర్వాత యాజ్ ఎ డైరెక్టర్ నాకు అసలు చాలా ఈజీ అయిపోయింది. సెట్లోకి వచ్చినప్పుడు కూడా సెట్లో కూడా అంటే ఏ రోజు దే నెవర్ బిహేవ్ లైక్ దే వర్ స్టార్స్. అందరితో కలిసి ఉండేవాళ్ళు, అందరితో తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఎక్కడి నుంచి తిరగకుండా ఇప్పుడు షార్ట్ గ్యాప్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయేవారు కాదు, సెట్లోనే ఉండేవారు. ఆ గోల్ చేసుకుంటారు, నెక్స్ట్ అండ్ మనం కాస్ట్యూమ్ చేసుకుని డ్రెస్ చేసుకుని వచ్చేసేవారు. కానీ వచ్చేసి అర్లీగా ఉండి ఇక్కడే ఏదో పని చేసుకుంటున్నాం ఇది. సో ఆ నెక్స్ట్ మూడ్లో ఉండేవారు వాళ్ళు. అంటే బికాస్ ఆ క్యారెక్టర్స్కి వాళ్ళు లవ్ చేశారు, అంత ఇష్టపడి. అంటే నెక్స్ట్ సీన్ టేక్ అండి అన్నప్పుడు వచ్చి టేక్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కథ ఇట్ వాస్ బీన్ రికార్డింగ్ దేర్. సో ఆ కేర్ వాళ్ళకే ఎక్కువ ఉంది. సో ఆ కాన్షియస్నెస్ కానీ అన్నీ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్. సో ప్రొడక్షన్ వైజ్ మద్రాస్ శ్రీధర్ గారు అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు. సో మీరు ఊటీలో అరకులో అనుకుంటా మీరు ఆడియో లాంచ్లో చెప్పారు, అరకు టైంలో కొన్ని అట్మాస్ఫియర్స్ వల్ల నేను ఆపేసి ఇంక సినిమా చెయ్యొద్దు అనే ఫీలింగ్ వచ్చింది నాకు అని. సో ఎందుకు అలా ఫీల్ అయ్యారు?